నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానన్నటువంటి విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త పార్టీ కావాలి, జూలై నుంచి నేను ఒక కొత్త పార్టీని స్థాపిస్తున్నాను అంటూ ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి నాకు రాజకీయాలతో అవసరం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు సార్. గతంలో కూడా చూసాము, అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, కొత్త పార్టీ చేస్తానని చెప్పి మళ్ళీ తర్వాత యూట్యూబ్ ఛానల్ అన్నారు, మీడియా అన్నారు. ఇప్పుడు తెరలేపితే ఈ ఈడీ సోదాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై నుంచి నేను ఒక కొత్త పార్టీని స్థాపిస్తున్నాను, ప్రకటిస్తున్నాను అంటూ ప్రకటన చేశారు సార్. ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్కి కొత్త పార్టీ కావాలని కూడా ఆయన అంటున్నారు, ఎలా చూడాలంటారు? అవును, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు 2004 అప్పటికి విజయసాయిరెడ్డి శుభ్రంగా అందంగా ఆఫీసులో వర్క్ చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే చేతి నిండా పని తొలగింది. దొంగతనాలు తెగబడ్డారు. మ్యాక్సిమం దొంగతనాలు చేసి ఆ దొంగ సొమ్ముని ఎక్కడెక్కడ పెట్టాలో ఏం చేయాలో ఇట్లా తలములకలైపోయి బిజీ అయిపోయి అతను కూడా బలిసిపోయాడు బాగా. తర్వాత అతనంతా రాజశేఖర రెడ్డి గారి మరణం, జగన్మోహన్ రెడ్డి జైలు ఇవన్నీ అతను అధికారం అన్నీ వచ్చినాయి. అధికారంలో కూడా బాగానే ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత మళ్ళీ తన బాస్ని, తన సహనిందితుడిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వ సైన్యాధ్యక్షుడు ఇతను. అతనికి అనుంగు సలహాదారు. పైకి ఏదో చెప్తాడు, ఎవరో కూడా ఉన్నారో వాళ్ళకి నాకు మధ్య జగన్కి మధ్య చిచ్చుపెట్టి ఇవన్నీ ఒట్టిదే. అస్సలు ఈ దేశంలో ఈ లోకంలో నమ్మకూడని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి. మోస్ట్ కరప్టెడ్, మోస్ట్ మీకు ఏదైనా సరే కన్నింగ్ ఫెలో. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాడు పార్టీ ఊడిపోగానే, అంటే జగన్ రెడ్డి మంచోడే, ఆ పక్కన ఉన్న వాళ్ళే అదోలా సన్నాసులు, వాళ్ళ వల్ల అయిపోయింది అంటాడు. వాళ్ళ వల్లే నాకు జగన్కి దూరం అంటాడు. అతని వియోగాన్ని విరహాన్ని తట్టుకోలేకపోతున్నారని బాధపడిపోయాడు. లిక్కర్ స్కామ్ విషయంలో నేనే చెప్పాను, మా ఇంటి దగ్గరే జరిగింది, మా సమక్షంలో జరిగింది అంటాడు. నాకేం సంబంధం అంటాడు ఏంటి? మరి నీ ఇంట్లో జరిగింది, నీ సమక్షంలో జరిగింది, ఆ మాటలన్నీ నీకే సంబంధం అంటావేటి? అంటే నువ్వు ఏదన్నా ఈడు దొంగోడండి, ఆడు దొంగోడేనండి, ఆడు కూడా దొంగోడండి అని చెప్పినందుకు నిన్ను వదిలేయాలా? నువ్వు పెద్ద దొంగోడు కదా. జగన్ తర్వాత పెద్ద దొంగ నువ్వే, నీ తర్వాత జగన్. ఇదంతా దండుపాళ్ళు ముఠా అండి. మెయిన్ మీరు మిగతా వాళ్ళంతా వస్తారు, పాసింగ్ క్లౌడ్స్ వస్తారు పోతారు, కొంతమంది కలుస్తారు మళ్ళీ విడిపోతారు. కానీ నువ్వు ఆ జగన్ అనేటువంటిది సహనిందితులు కావలపిల్లలాంటి మిత్రులు ఉన్నాయి ఈ నేరాల్లో. అలాంటిది ఇతను రకరకాల డ్రామాలు రక్తి కట్టించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎలాంటిదంటే జగన్ తోటి కయ్యం వచ్చినట్టు, అతని దాని నుంచి విడిపోయినట్టు బయటపాటి. ఇప్పుడు అతని దగ్గరే ఉండి కేంద్రంలో మేనేజ్ చేయటం కుదరదు. ఇప్పుడు జగన్ సర్వభ్రష్టుడు అయిపోయాడు కాబట్టి, అడ్రస్ లేకుండా పోయాడు కాబట్టి. గతంలో చేసాడు ఆ పని 14 నుంచి 19 వరకు. అతనికి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, మేమేం చేస్తామని చెప్పి కేంద్రంలో ఉండి అప్పుడున్న వాళ్ళ సఖ్యతను చెడగొట్టాడు. ఈసారి అలా కుదరట్లా. అప్పుడు ఏం చేయాలి? జగన్ తోటి బయటకు వచ్చేసి వీళ్ళలో చేరి వీళ్ళ గుంపులో వీళ్ళ మధ్య చిచ్చుపెట్టి రకరకాల వ్యాఖ్యలు, ఈ వంకర మాటలు అప్పుడు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఎందులో కన్నా చేరినా కానీ ఈ వంకర మాటలు, శాస్త్రలు ఇవన్నీ ఉంటాయి. పైగా అతనికి ఇప్పుడు బయటకు వచ్చేలా పీటర్ అయిపోవడానికి కారణం ఏంటంటే అతను మాజీ స్నేహితురాలు ఒక ఆవిడని మనం సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, ఏదో చేస్తారు. అదో బాధ. ఇతనింటికి ఈడీ వెళ్ళింది సోదాలకి, అదొక బాధ. ఇలాంటివన్నీ అన్నమాట. పైగా అతను ఎవడో నమ్మట్లేదు, ఏ పార్టీలో చేర్చుకోవట్లేదు. ఇవన్నీ అతనికి కొత్త ఆడిపోతూ ఉంది. తన అసలు రూపం బయట పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని 80 ఏళ్ళు వయసు వచ్చింది, ఏం కట్టుకుంటే పళ్ళు రాలిపోతే ఎక్కువ మాట్లాడుతా. నీకు ఎవడరా నువ్వు? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయి ఉందా నీకు? గాడిదలాగా ఎదిగా మళ్ళీ. అందుకని డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. ఇటు వేషం, ఇటు రూపురేఖలో చూసి ఇటు పెద్ద మనిషి అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారి పేరు తలిచే అర్హత ఉందా నీకు? నువ్వా బందిపోటు దొంగవే. ఆయన 4వ ముఖ్యమంత్రి, ఒక లెజెండరీ పొలిటీషియన్, తెలుగువారికి ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసిన వ్యక్తి. ఆయన బట్టి నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? అంటే మేమేమి మాట్లాడడం, రోజా, నాని, పేరు నాని, అంబటరామ మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటలేదు అనుకున్నావా? వాళ్ళందరికీ కూడా తేగ విడదీసినట్టు తీశారు. నీకు కూడా తీయించుకోవాలంటే ఇలాగే పేలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మర్యాద తక్కువ. ఇంకా ఎన్నాళ్ళు భరింతాడు ఎవడన్నాను? నీకు జగన్ రుచి సిక్కుపోయి, అంతేగాని నీకు నచ్చలేదా బయటకు పోయావు.
ప్రతి ఓడికి ఇది ఒక అలవాటు అయిపోయింది, పార్టీ పెట్టుకుంటున్నాను, నేను షాప్ పెట్టుకున్నాను అన్నట్టుగా. పెట్టుకుంటే ఎవడొద్దన్నాడా? నేను ఛానల్ పెట్టుకుంటే బోల్డని ఛానల్స్ ఉన్నాయి, అందులో నీదోటి. బోల్డని పార్టీలు ఉన్నాయి, నీదో పార్టీ. నువ్వేం సాధించేద్దామని పెట్టుకుని చూస్తాం, అది కూడా చూస్తాం. నువ్వు దొబ్బిన డబ్బులైనా ఖర్చు పెడితే ప్రజలకైనా ఉపయోగపడుతున్నా, ఎవడో ఒకడికే 4 రూపాయలు ఖర్చు పెడతావు కదా, వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది, కార్యకర్తల కింద వస్తారు. మీరు దొబ్బిన డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు కదా. మీ బాబు కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంటే పట్టుకొచ్చి పెట్టు. ఇవన్నీ ప్రజల దగ్గర దొబ్బిందే కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసుకుంటావు ఈ సొమ్ము అంటాను. నిన్ను అడగాల ఆ ప్రశ్న. మీరు ఏం వండిచ్చారని దొబ్బుతానికి ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మొత్తం నాకేశారు మీరు. ఆల్రెడీ అప్పటికి ఉన్నది, రాబోయేది, అప్పుడున్నది మొత్తం నాకేసిపోయారు మీరు. ఇంకేం వండిచ్చారు మీరు? మీ దండుపాళ్ళు ముఠ దొంగతనంగా వచ్చిన తర్వాత ఏం వండిస్తారు అక్కడ? వంటగదిలో తినటానికి వండుకున్నా కూడా తినేసిపోతారు వాళ్ళు. అలా చేశారు మీరు. నువ్వు నీ ముఠ, నీ జగను, నువ్వు నీ గ్యాంగ్ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా. మీ పార్టీలో చాలామంది నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నారు. మాట్లాడితే మర్యాదగా ఉండదు, బాగోదు మనం చేసిన పనులకి అని. ఇంకా నువ్వు మీ జగన్ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు బయటికి. రాష్ట్ర ద్రోహులుగా మిగిలేరు మీరు. జనం చీగొట్టి ఆతలు తోస్తారు. ఆయన మీకు బుద్ధి జ్ఞానం పెట్టలేదు దేవుడు. ఎంత సిగ్గులేనోడు నువ్వు. మళ్ళీ తయ్యమంట మీడియా పెడతాను, అది పెడతాను, రా పెట్టు. ఏం పిక్తో పెట్టేసి ఎంత వేషాలు వేస్తుంటావు, బుద్ధి లేకుండా పెడతాను. నువ్వేమో దొప్పించుకో. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం నాయకులు ఏమో మాట్లాడితే ముఖం పగిలిపోద్ది, పిచ్చి వేసాలు వేస్తాను. విమర్శలా చేయన్నా ఉంటే అసలు నువ్వు విమర్శ చేయడానికి నీకు అర్హత లేదు. నువ్వు ఎవడో యు అసలు నువ్వు చేసిన దొంగతనాలు నీకు అర్హత లేదు మాట్లాడడానికి. నీకు ప్రాథమిక హక్కులు రద్దు చేసాం మేము రద్దు చేసాం నీకు ప్రాథమిక హక్కులు. నువ్వు మాట్లాడే హక్కు రద్దు చేసాం నీకు. నువ్వు పునీతుడివై నువ్వు నిర్దోషిగా నిరూపించుకుని మీ కేసులో విచారణకు హాజరై నువ్వు క్లీన్గా బయటకు వచ్చి అప్పుడు మాట్లాడు. అప్పుడు దాకా మాట్లాడితే ముఖం పగులుద్ది, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.